హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో ఈ వీడియోలో వాండావిజన్ ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్ చేద్దాము. సో లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 1 to 5 నేను బ్రేక్ డౌన్ చేశాను. ఆ వీడియో పైన కార్డ్స్లో ఉంటుందో లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంట్రో సాంగ్ స్కిప్ చేశారా? సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్. సో ఏం పర్లేదు, నేను మీకు బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇంట్రో సాంగ్లో మనకి విజన్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ చూసినట్లయితే అక్కడ అదర్ వరల్డ్లీ డీల్స్ అని ఉంటుంది. పైన ఒక స్పేస్ షిప్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎపిసోడ్ 1లో విజన్ వెరీ ఫస్ట్ డైలాగ్ చూస్తే, సో ఇప్పుడు ఏంది ఫ్లయింగ్ సాసెస్ అంటే ఏలియన్సా? మనకి ఎంసీయూలో ఏలియన్స్ ఏమీ కొత్త కాదు. ఇది యాక్చువల్లీ హేవర్డ్ విజన్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని హింట్ చేస్తుంది. సో మనం మళ్ళీ వాండా విజన్ బాడీని తీసుకెళ్ళిపోయి క్లిప్ ఒకసారి చూసినట్లయితే ఇందులో బాడీ డిస్మాంటిల్ అయ్యి ఉంటుంది. ఏదో వాళ్ళంతా విజన్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు. అండ్ అదే కాకుండా ఈ డైలాగ్ వినండి. Shifted away from manned missions and refocused on robotics, nanotech, AI, sentient weapons like it says on the door. The world's not the same as you left it. Space is now full of unexpected threats. సో మేబీ హేవర్డ్కి విజన్ బాడీ కావాలి. సో ఈ ఎపిసోడ్ మధ్యలో మళ్ళీ మనకు తెలుస్తుంది హేవర్డ్ సమ్హౌ విజన్ని ట్రాక్ చేస్తున్నాడు, లోపలికి సిగ్నల్ పంపించి ట్రాక్ చేయగలుగుతున్నాడు అని చెప్పి. సో అక్కడ అందరినీ వదిలేసి విజన్నే ట్రాక్ చేస్తున్నాడు. సో ఇంకా టైటిల్స్ చూస్తే మనకి విజన్కి విజన్, వాండాకి వాండా అని పడుతుంది. కానీ పియట్రోకి చూస్తే పియట్రోకే యాజ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి పడుతుంది. సో క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడు మన పియట్రోనే, ఎంసీలో ఎవడైతే పియట్రో ఉన్నాడో వాడే. సో మార్వెల్ ఇదివరకు చేసినట్టు సేమ్ క్యారెక్టర్కి మళ్ళీ రీకాస్ట్ చేసింది అన్నట్టు చెప్తున్నారు. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఇంట్రో సాంగ్ లిరిక్స్ మనం వింటే డోంట్ ట్రై టు ఫైట్ ద కేయోస్ అని ఉంటుంది ఒక లైన్. సో ఇక్కడ కేయోస్ అంటే మనకి వాండా మ్యాజిక్ అనమాట. డోంట్ క్వశ్చన్ వాట్ యూ హ్యావ్ డన్ విచ్ వాండా ఈజ్ నాట్ డూయింగ్. సో క్లియర్గా మనకి వాండా క్వశ్చన్ చేయట్లేదు, ఏం చేశాను, ఎందుకు చేశాను, ఎలా స్టార్ట్ అయింది ఇదంతా అని. అండ్ డోంట్ లెట్ ఇట్ స్టాప్ ద ఫన్. అగైన్ వాండా అక్కడున్న రియాలిటీకి ఏదైతే అలవాటు పడిపోయిందో అది కంటిన్యూ చేసుకుంటుంది. సో లిరిక్స్ ఇండైరెక్ట్గా మనకి అక్కడ జరిగే విషయాలే చెప్తున్నాయి అనమాట. సో మనకి ఇంకో లైన్ ఉంటుంది, ఈజీ కమ్ అండ్ ఈజీ గో బట్ ఇట్స్ ఆల్ ఇల్యూషన్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద షో అని. సో మనకి ఎపిసోడ్ 6కి క్లియర్గా అర్థమవుతుంది లోపల జరిగే రియాలిటీ అంతా నిజమని చెప్పి, ఏమి ఇల్యూషన్ కాదు అని చెప్పి. సో మరి ఇక్కడ ఇల్యూషన్ అని దేని రిఫర్ చేస్తున్నారంటే వాండా ఏదైతే తన పర్ఫెక్ట్ హోమ్ అనుకుంటోందో ఆ రియాలిటీలో అది ఇల్యూజన్ అన్నట్టు మనకు చెప్తున్నారు. ఎందుకంటే వాండా క్లియర్గా తనకు కావాల్సినట్టు అందరూ వస్తున్నా ఆ గ్యాప్స్ అయితే ఫిల్ అవ్వట్లేదు. సో వాండా విజన్కి పెళ్ళైనా వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ పెరుగుతూ వెళ్తుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ బతికొచ్చినా అది ఫుల్గా యాక్సెప్ట్ చేయలేకపోతుంది వాండా. ఇంకా సో తను ఏదైతే పర్ఫెక్ట్ రియాలిటీ అనుకుంటోందో సో దాన్ని ఇక్కడ ఇల్యూషన్ కింద రిఫర్ చేస్తున్నారు మనకి. ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళ బ్రదర్స్ మాట్లాడుకుంటూ వాళ్ళ పర్సనాలిటీస్ మనకు అర్థమయ్యేలా చెప్తారనమాట. సో హాలోవిన్ గురించి మాట్లాడుకుంటూ వీకన్ ఏమో ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ అని చెప్తాడు. సో క్లియర్గా వీకన్ ఏదైతే ఉందో మన వాండాకి ఫోటో కాపీ అనమాట. ఇంకా స్పీడ్ ఏమో హాలోవిన్ అంటే క్యాండీస్ అండ్ స్టఫ్ అని చెప్పి అంకుల్ పియట్రో క్యారెక్టర్ మనకి రిఫ్లెక్ట్ చేస్తాడు. సో పవర్స్ కూడా వాళ్ళిద్దరు సేమ్ కాబట్టి ఆ పర్సనాలిటీస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా హాలోవిన్ థీమ్ యూస్ చేసుకొని మనకి కామిక్ యాక్యురేట్ సూట్స్ వేసుకున్నారు. సో వాండాది, విజన్ది, క్విక్ సిల్వర్ది, ఇంకా వీకెండ్ కూడా మనకి కామిక్ యాక్యురేట్ సూట్స్ వచ్చాయి. సో స్పీడ్కి ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే ఒక ప్రాపర్ సూట్ అని లేదు, కానీ క్విక్ సిల్వర్ పవర్స్ తన పవర్స్ ఒకటే కాబట్టి స్పీడ్ కూడా మనకి క్విక్ సిల్వర్ కామిక్ యాక్యురేట్ డ్రెస్ వేసుకుంటాడు. సో ఇప్పుడు ఇది క్రేజీ సీన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం వీకెండ్కి ఆల్మోస్ట్ వాండా పవర్స్ ఉంటాయని చెప్పి. సో అందులో టెలిపాత్ కూడా ఉంటుంది, మైండ్ రీడింగ్ అది. అండ్ ఇప్పుడు ఇది చూడండి. సో బిల్లీ మనకి ఈ అంకుల్ పియట్రో ఏదో తేడాగా ఉన్నాడని చెప్పి సెన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో ఒకటి ఎడిట్ చేసేటప్పుడు డిలీట్ చేశాను అనమాట, ఎందుకంటే నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఏంటంటే ఎపిసోడ్ 5 ఎండింగ్లో మనకి ఎప్పుడైతే పియట్రో ఎంట్రీ అయిందో సో వాండా వెనకాల మిర్రర్లో రిఫ్లెక్షన్ చూస్తే పియట్రో ఉన్నట్టు మ్యాచ్ అవుతుంది. సో అక్కడ ఒక చెయ్యి ఆకారం కనిపిస్తుంది, ఏదో జాంబీదో ఏదో డెవిల్దో ఉన్నట్టు. ఇంకా పియట్రో హ్యాండ్ కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో నేను మరీ ఎక్కువ ఆలోచించేసానేమో, ఇది అంత అవసరం లేదేమో అని చెప్పి లాస్ట్ వీడియోలో డిలీట్ చేశాను. బట్ సో ఈ ఎపిసోడ్లో మనకి పియట్రో కాదని చెప్పడానికి బిల్లీ తను ఏదైతే వ్యాంపైర్ అనుకుంటున్నాడో లేదా వేరే పర్సన్ ఏదైతే అనుకుంటున్నాడో అదే కాకుండా చాలా రిఫరెన్స్లు వచ్చాయి మనకి. ఇంకా ఈ సీన్ చూసుకుంటే మనకి సో విజన్ తనకేదో పని ఉంది, నేను వెళ్తున్నాను పిల్లలతో ట్రిక్ ఆర్ ట్రీట్కి, అదే ఆ చాక్లెట్లు అది తీసుకెళ్ళడానికి హాలోవిన్ పార్టీకి నేను వెళ్ళాను అన్నప్పుడు సో అప్పుడు పియట్రో వచ్చేసి విజన్ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాడు ఫాదర్ ఫిగర్ కింద. అగైన్ మళ్ళీ మెఫిస్టో
ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సో కామిక్స్లో మెఫిస్టోకి వాండా కిడ్స్కి చాలా కనెక్షన్ ఉంటుందన్నమాట. కామిక్స్లో మెఫిస్టోకి వాండా కిడ్స్ ఇద్దరు కావాలి, ఎందుకంటే మెఫిస్టో సోల్లో 2 పార్ట్స్ ఈ కిడ్స్ అనమాట. ఇంకా ఇదే సీన్లో మనకి పియట్రో చేతి మీద టాటూ ఉంది. సో చాలా మంది ట్విట్టర్లో అది HOM మళ్ళీ హౌస్ ఆఫ్ ఎం కామిక్స్ అని చెప్పి కొట్టేసుకుంటున్నారు. బట్ బేసిక్గా అది మామ్, ఎందుకంటే ఎవెన్ పీటర్స్కి రియల్ లైఫ్లో ఆ టాటూ ఉంది. లేదు మేము సాటిస్ఫై అవ్వలేదు, అక్కడ ఏదో ఈస్టర్ ఎగ్ కావాలి అని మీరు ఫీల్ అయితే, మామ్ అంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, డాక్టర్ స్ట్రేంజ్ 2 టైటిల్. ఇంకా ట్రిక్ ఆర్ ట్రీటింగ్ వెళ్ళినప్పుడు పియట్రో ఒక డైలాగ్ అంటాడు, అన్లీష్ హెల్ డీమన్ స్పాన్ అని. సో అగైన్ మళ్ళీ మనకి మెఫిస్టో డీమన్ ఆఫ్ ది హెల్, మళ్ళీ డీమన్ స్పాన్. సో కిడ్స్ని డీమన్ స్పాన్ అంటున్నాడు, విచ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ మెఫిస్టో సోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని రిఫర్ చేస్తున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఒక పిల్లి బెలూన్ ఉంటుంది. సో అగతా హార్క్నెస్కి ఇలాంటిది ఒక పిల్లి ఉంటుంది. సో దానికి కూడా పవర్స్ ఉంటాయి కామిక్స్లో. అండ్ ఇలా చిన్న పిల్లిలా కాకుండా పెద్ద బ్లాక్ ప్యాంథర్లా కూడా అది చేంజ్ అయిపోతుంది ఈ బెలూన్ అంత సైజులో ఇంచుమించుగా. అండ్ ఇప్పుడు ఇది వినండి. సో మనకి ఇప్పుడు MCUలో ఈ వాండా విజన్కి పెద్ద సంబంధం లేదు, కానీ ఈ ఈస్టర్ ఎగ్ ఏంటంటే కిక్-యాస్ మూవీలో మనకి ఎవెన్ పీటర్స్ అలాగే ఆరన్ టైలర్ ఇద్దరు క్విక్సిల్వర్స్ కలిసి నటించిన మూవీ అది. సో దానికి రిఫరెన్స్ ఇది, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వాండా ఇంకా పియట్రో కాన్వర్జేషన్లో పియట్రో వెస్ట్ వ్యూని షాంగ్రీలాతో కంపేర్ చేస్తాడు. సో కామిక్స్లో విజన్ ఒక ప్లేస్ కనిపెడతాడు. సో దాని పేరు షాంగ్రీలా. విజన్ అక్కడ రూలర్ అనమాట. అక్కడ డెత్ అండ్ లైఫ్కి సీక్రెట్స్ కనిపెట్టేసి ఇమ్మోర్టాలిటీ పొందుతాడనమాట అక్కడ. సో ఆ ఇమ్మోర్టాలిటీ వచ్చినప్పుడు ఒక ఓత్ తీసుకుంటాడు, హ్యూమానిటీని కాపాడాలి అని చెప్పి. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు వెస్ట్ వ్యూలో జరుగుతుంది, ఎందుకంటే విజన్ చనిపోయినాడు మళ్ళీ బతికాడు. అండ్ ఆగ్నెస్తో కూడా ఈ డైలాగ్ అంటాడు, ఐ విల్ సేవ్ ఎవ్రీవన్ అని చెప్పి. తర్వాత హ్యాబ్తో ఒక కన్వర్జేషన్ ఉంటుంది. సో ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే హర్బ్ చెప్పాక వెనకాల జరుగుతాయి అనమాట. హర్బ్ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టు వెనకాల జరిగే ఈవెంట్స్ అన్నీ ముందుగా చెప్తాడు. ఏంటి క్యాండీస్ అన్నీ పోయాయా అని చెప్పి ఇలాంటి విషయాలన్నీ చెప్పాక వెనకాల జరుగుతుంటాయి అనమాట. హర్బ్కి ముందే తెలుస్తుంది, ఎలా తెలుస్తుందో. పోనీ అది పెద్ద మ్యాటర్ కాదనుకుంటే వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ అంటాడు వాండాతో, యూ వాంట్ మీ టు డూ సంథింగ్, యూ వాంట్ సంథింగ్ టు బీ చేంజ్డ్ అని. ఇంకా ఎపిసోడ్ 3లో కూడా హర్బ్ వీఆర్ ఆల్ ట్రాప్డ్, లేకపోతే వీఆర్ ఆల్ డెడ్, వీఆర్ ఆల్ బీయింగ్ కంట్రోల్డ్, ఇలా ఏదో చెప్దాం అనుకుంటాడు విజన్తో, కానీ ఆగ్నెస్ ఆపేస్తుంది. సో క్లియర్గా హర్బ్ కూడా మనకి వాండా స్పెల్లో లేడు. ఈ హర్బ్ క్యారెక్టర్ కూడా చాలా వియర్డ్ అండ్ క్రేజీ ఉంది, వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి మనం. సో తర్వాత మనకి పియట్రో వాండా సీన్ ఒక థియేటర్ ముందు ఉంటుంది. వెనకాల మూవీస్ ఏం నడుస్తున్నాయో చూస్తే మనకి ఇంక్రెడిబుల్స్ ఇంకా ది పేరెంట్ ట్రాప్ అని చెప్పి 2 మూవీస్ నడుస్తున్నాయి. సో ఒక్కో మూవీ ఒక్కొక్క ఇయర్లో రిలీజ్ అయింది. సో 2 మూవీస్ ఒకే ఇయర్లో ఒకే థియేటర్లో రన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇది యాక్చువల్లీ మనకి మళ్ళీ ఫ్యాంటాస్టిక్ 4 రిఫరెన్స్. సో ఇంక్రెడిబుల్స్ మూవీ నడుస్తుంది కాబట్టి ఇంక్రెడిబుల్స్లో మళ్ళీ ఫ్యామిలీ ఆఫ్ 4 ఉంటారు. అండ్ వాళ్ళ పవర్స్ కూడా ఫ్యాంటాస్టిక్ 4లో ఉన్న 4 మెంబర్స్ పవర్స్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వాండా పియట్రోతో వాట్ హ్యాపెన్ టు యువర్ యాక్సెంట్ అని అడుగుతుంది. వెంటనే ఆడు ప్రశ్నకి ప్రశ్న సమాధానం లాగా వాట్ హ్యాపెన్ టు యువర్ యాక్సెంట్ అని చెప్పి రివర్స్లో క్వశ్చన్ వేస్తాడు. సో వాండా అప్పుడు ఎందుకు సైలెంట్ ఉందో నాకు తెలియదు, బట్ నేను మీకు చెప్తాను ఆన్సర్. యాక్సెంట్ ఎక్కడికి పోలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎపిసోడ్ 5లోనే వాండా మళ్ళీ అదే యాక్సెంట్తో మాట్లాడుతుంది. సో బేసిక్గా ఏం జరిగిందంటే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో మనకి అవెంజర్స్లో జాయిన్ అయినప్పుడు వాండా బ్లాక్ విడో దగ్గర నుంచి నేర్చుకున్న ఒక స్కిల్ అది యాక్సెంట్స్ చేంజ్ చేయడం. సో అలా యాక్సెంట్ చేంజ్ చేసి జనాల్లో బాగా బ్లెండ్ అవ్వచ్చు అని చెప్పి ఒక స్కిల్ ఎక్వైర్ చేసుకుంటుంది బ్లాక్ విడో నుంచి. బ్లాక్ విడో మనకు తెలుసు ఆమె ఒక క్రేజీ స్పై, చాలా యాక్సెంట్స్ మాట్లాడుతుంది, చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతుంది అని చెప్పి. సో ఈ ఫ్యాక్ట్ మీకు ఇప్పటివరకు తెలియకపోతే తప్పకుండా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా వర్త్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సీన్లో మనకి క్విక్సిల్వర్ ఎలా వచ్చాడో మనకు చెప్తాడు. I got shot like a chump in the street for no reason at all, and next thing I know, I heard you calling me. షార్ట్ అప్. ఇది యాక్చువల్లీ ఆరన్ టైలర్ క్విక్సిల్వర్ని రిఫర్ చేస్తుంది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో. సో అదే మళ్ళీ మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా క్లిప్ చూపించారు. సో మన లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు వీడు ఎక్స్మెన్లో వాడు కాదు, MCలో వాడే, కానీ విత్ డిఫరెంట్ ఫేస్. సో మళ్ళీ వీడు మెఫిస్టో అవ్వచ్చు ఇన్ డిస్గైజ్, లేదా వాండానే వీడు మళ్ళీ బతికిచ్చింది విజన్ బతికిచ్చినట్టు విత్ ఎ న్యూ ఫేస్. బట్ నేనైతే మెఫిస్టో లేదా నైట్ మేర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ విజన్ తిరుగుతూ ఉంటాడు, అక్కడ జనాలు చూస్తే ఒక మూమెంట్లో స్టక్ అయినట్టు ఉండిపోతారు. ఇంకా దూరం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అసలు మూమెంట్ లేకుండా స్టిల్గా ఉంటారు అన్నమాట జనాలు. సో వాండా కంట్రోల్ అయితే పెట్టుకుని కానీ అందరికీ మూమెంట్ ఇవ్వట్లేదు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఆ మూమెంట్ లేకుండా ఉండరు, అందరూ యాక్టివ్గా ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు ఇలా స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు. అండ్ ఇది క్రేజీ. విజన్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మనకి ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ స్టోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు విలన్ ఎవడో చెప్పకపోయినా పర్లేదు, నీ మైండ్ స్టోన్ ఎలా వచ్చిందో చెప్తే చాలు. తర్వాత వాండా పిల్లలతో ఎల్లీ స్ట్రీట్ దాటి వెళ్ళొద్దు అని చెప్తుంది. సో నెక్స్ట్ విజన్ చూస్తే ఆ ఎల్లీ స్ట్రీట్ దాటి వెళ్తాడు. సో అక్కడతో మనకి వాండా హెక్స్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది మాకు అర్థమైంది, పకోడీ నువ్వు చెప్పేది ఏంది అనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక క్రేజీ ఈస్టర్ ఎగ్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.
ఎందుకంటే ఇది చెప్పే ముందు కొంచెం సొద చెప్పాలి, మళ్ళీ ఈ వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా ఇది ఒక ఎక్స్మెన్ ఈస్టర్ ఎగ్. దీనికి ముందు సీన్లో యాగ్నెస్ వాండా కంట్రోల్ ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. సీరియస్లీ అది పక్క యాక్టింగ్, ఎందుకంటే అందరూ స్టక్ అయిపోయి ఉన్నారు, ఎవరికి మూమెంట్ లేదు. కానీ యాగ్నెస్ మటుకు మాట్లాడుతుంటుంది తనలో తాను. విజన్ స్పెల్ నుంచి బయటికి తీసినప్పుడు వాయమ్మ ఏమన్నా యాక్ట్ చేస్తుందా మహానటి. స్పెల్ నుంచి బయటికి తీసినప్పుడు వెంటనే యాగ్నెస్ తన చెయ్యి మెడలో పెట్టుకొని ఒక నెక్లెస్ వెతుకున్నట్టు వెతుకుతుంది, ఉందా లేదా అన్నట్టు. సో మన ప్రతి సీన్లో చూస్తే యాగ్నెస్ కి మెడలో ఎప్పుడు ఒక లాకెట్ ఉంటుంది. సో కామిక్స్లో అగాథా హార్నెస్ కూడా ఇంచుమించు ఇలాంటి లాకెట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. మేబీ అదే ఆమె పవర్ సోర్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వాండా విజన్లో. మెఫిస్టో లేదా నైట్ మేర్ ఎవరి కింద అయితే పనిచేస్తుందో వాళ్ళ సోల్ అందులో ఉందేమో. ఇంకా ఎప్పుడు తన హస్బెండ్ గురించి మాట్లాడే రాల్ఫ్ కూడా ఆ లాకెట్లోనే ఉండొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పియట్రో లేదా క్విక్సిల్వర్ యాక్ట్ చేసే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్స్మెన్ నుంచి కాకపోతే మనకి ఎక్స్మెన్ ఇంట్రడ్యూస్ అవ్వలేదా అంటే లేదు, యాక్చువల్లీ అయింది. అందుకని ఇందాక నేను చెప్పాను కదా, ఆ ఎల్లీ స్ట్రీట్ దగ్గర కూడా మనకి ఎక్స్మెన్ ఈస్టర్ ఎగ్ వచ్చింది. అది ఎలాగంటే డార్సీ మౌనికా ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తన ఎనర్జీ ఫీల్డ్ నుంచి 2 సార్లు వెళ్ళడం వల్ల తన బాడీలో సెల్స్ అన్ని రీరిటర్న్ అవుతున్నాయి, అది కూడా మాలిక్యులర్ లెవెల్లో ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మోనికా ర్యాంబో సూపర్ హీరో కింద ఆరిజిన్ ఇదే అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ చూసుకుంటే మనకి వాండా ఎక్స్ ఫీల్డ్ ఎక్స్పాండ్ చేస్తుంది, అప్పుడు చాలా మందిని ఆ ఫీల్డ్ టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టచ్ చేసిన వాళ్ళందరూ ఎక్స్మెన్ అయిపోతారంటే లేదు. మనకి ఎక్స్మెన్ మూవీ చూసుకుంటే హ్యూమన్స్కి ఎక్స్మెన్కి మేజర్గా డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఎక్స్ జీన్ అని చెప్పి ఒకటి ఉంటుంది డిఎన్ఏలో. సో అది ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్స్మెన్ అవుతారు. సో ఇప్పుడు ఎవరికైతే ఆ ఎక్స్ జీన్ ఉందో ఈ ఎనర్జీ ఫీల్డ్ టచ్ చేసినప్పుడు అది ట్రిగర్ అయ్యి ఎక్స్మెన్ కింద మారి మనకి ఎంసీయూలో ఎక్స్మెన్ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, అదొక వే. లేదా మనకి ఎండ్ గేమ్లో 2 స్నాప్స్ వచ్చాయి, టోనీ స్టార్క్ తోటి హల్క్ తోటి. సో చాలా గామా రేడియేషన్, ఆ రేడియేషన్ వాళ్ళు కూడా ఎంసీయూలో మనకి ఎక్స్మెన్ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. సో అటు ఇటు చేసి మనకి ఎక్స్మెన్ అయితే వస్తుంది. అండ్ వాండా విజన్ సమ్హౌ మల్టీవర్స్ కూడా ఓపెన్ చేస్తుంది. తర్వాత మళ్ళీ పియట్రో సో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో క్విక్సిల్వర్ ఎలా చనిపోయాడో అదే బుల్లెట్ హోల్స్తో ఒకసారి ఒక సీన్ దెయ్యంలా కనిపిస్తాడు. సో ఇక్కడ నాకు 2 విషయాలు అనిపించింది. ఫస్ట్ పియట్రో అనేది నమ్మదు, క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది, నీ బూట్లు ఎవడు దుబ్బేశాడు, నువ్వేంది, నీ యాక్సెంట్ ఏమైంది, ఎలా వచ్చో ఏంది అని చెప్పి. సో పియట్రో కావాలని అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు వాండాకి నమ్మకం కలిగించడానికి, వాడు ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో చనిపోయిన పియట్రోని మళ్ళీ బతికొచ్చాడని చెప్పడానికి. లేదా వాండాకి నిజంగా నైట్ మేర్స్ వస్తున్నాయి. మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఒకసారి సడన్గా విజన్ డెడ్ బాడీ నడుస్తున్నట్టు ఒక ఫ్రేమ్ చూపిస్తారు. సో ఈ నైట్ మేర్స్ కూడా మనకి నైట్ మేరే విలన్ అవ్వచ్చు వాండా విజన్లో అని చెప్పి హింట్ ఇస్తున్నాయి. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకుంటే పియట్రో ఒక డైలాగ్ అంటాడు, యువర్ డెడ్ హస్బెండ్ కాన్ బి డెడ్ ట్వైస్ అని చెప్పి. ఇదో ఇంకో పెద్ద పకోడి, ఎందుకంటే ఇందాక షార్ట్ అప్ డైలాగ్ అప్పుడు వాడు ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో చనిపోయిన క్విక్సిల్వర్ని నువ్వు పీల్చో అని చెప్పి వచ్చేసాను నడుచుకుంటూ అని చెప్పి పెద్ద బిస్కెట్ వేసాడు. సో ఇప్పుడు ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో చనిపోయిన క్విక్సిల్వర్కి ఇన్ఫినిటీ వార్లో చనిపోయిన విజన్ ఆల్రెడీ చనిపోయాడని ఎలా తెలిసింది? సో ఎలా చూసుకున్నా ఈ పియట్రో కూడా పెద్ద తేడా. సో అది నా ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్. సో ఈ నెక్స్ట్ వీడియోలో నేను అందరూ మాట్లాడుకునే ఆ క్యామియో ఎవరై ఉంటారో అని చెప్పి ఇంకో వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు బాగా నచ్చిన డీటెయిల్ కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మిస్టర్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.